ఇటీవల ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన. అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే మొత్తం వెరిఫై చేస్తే వీళ్లే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది. బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.